అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ, వైదిక యజ్ఞములు, వేద ధర్మములు, వైదిక మార్గములు, వేద ప్రమాణములు, వైదిక శృతి వచనముల గురించి వేదసారం అనే కార్యక్రమంలో మనం అనేక విధాలుగా తెలుసుకుంటూ తెలియజేస్తూ తెలియపరుస్తూ ఉన్నాం. అందులో భాగంగా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి యోగ్యమైనటువంటి విధానాన్ని, ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని, సంకల్పాన్ని, సంకల్ప ప్రభృతితో చేసినటువంటి పాపపు కర్మల యొక్క ప్రాయశ్చిత్తాన్ని, తెలిసి తెలియకుండా చేసినటువంటి విధులను, విధి రక్షకులను, చేసినటువంటి విధానాన్ని, ఆచరించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఏ విధంగా ఆచరించాలి, నాందీ దేవతల యొక్క ప్రస్తావన, దేవతాహ్వాన విధానాన్ని, ఇవన్నీ కూడా మనము గత ధారావాహిక ద్వారా తెలియచేస్తూ తెలియపరుచుకుంటూ ఉన్నాం. మనము నాంది అంకురార్పణ అనేటువంటి శబ్దాన్ని ప్రతి విషయానికి కూడా మనం వాడుతూ ఉంటాం. అందులో భాగంగా అంకురార్పణ యజ్ఞయాగాది క్రతువులకు, ప్రతిష్టాది మహోత్సవములకు, సంస్కారములకు, ఉపనయనానికి లేదా వివాహానికి ఈ అంకురార్పణ విధానం ఏ విధంగా చేయాలి, ఏ ఏ దేవతలను ఆవాహన చేయాలి, అసలు అంకురార్పణ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకుందాం. ముందుగా అందరూ కలిసి శుభేహని, మంచి రోజు నాడు, మంచి నక్షత్రము, మంచి యోగం, కరణము, తిథివార నక్షత్ర యోగ కరణములన్నీ కూడా చూసుకొని వర్జము దుర్ముహూర్తము లేకుండా మంగళ ద్రవ్యములతో, మంగళకరముగా, మంగళ వాయిద్యములతో గ్రామముల ఉత్తర భాగానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వల్మీకము దగ్గరికి వెళ్ళాలి. వల్మీకము అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టకు షోడశోపచార పూజను అర్చించాలి. అర్చించి, ఇందులో అనేకమైన పుట్టలు ఉన్నాయి. ఎలుకల పుట్ట, పాముల పుట్ట, అదేవిధంగా చీమల పుట్ట అని మనకు ఇచ్చినారు. అందులో ముఖ్యమైనటువంటిది వల్మీకము. వల్మీకవపాయమవనయేత్ శైవతః ప్రాయశ్చిత్తిః అని వేదశ్రుతి ప్రమాణం. అది ఏ విధంగా? మృత్తికే హనమే పాపై హన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం. తైత్తిరీయ ఆరణ్యకం మహానారాయణం 10వ అధ్యాయంలో ఈ మృత్తిక గురించి ఉత్కృష్టంగా పేర్కొనబడింది. అది ఏ విధముగా అంటే, ఉత్తర భాగానికి వెళ్ళి ఉద్ధృతాసీతి కణతి, వరాహము ఏ విధంగానైతే భూమిని పైకి తన యొక్క ముక్కు ద్వారా లేపుతుందో, యద్వరాహ ఆ విధముగా గడ్డపారతో మనము భూమిని లేపాలి. ఉద్ధృతాసీతి ఖనతి, ఆ ఖనతి అంటే తవ్వడం. ఆ విధముగా భూమికి పూజ చేసి పుట్టమట్టిని ఒక వెదురు గంపలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని గ్రామంలో ఉండేటువంటి గ్రామ దేవతలందరికీ కూడా నైవేద్యము పెడుతూ గ్రామ ప్రదక్షిణాన్ని చేసి ఇంట్లోకి వచ్చి లేదా వేదిక వద్దకు వచ్చి కూర్చొని సంకల్పం చేయాలి. పూర్వేద్యుః కర్తవ్యం, నేను ఏ కార్యాన్ని అయితే చేస్తున్నానో దానికి ఒక రోజు ముందుగా ఈ కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉన్నాను. బోధాయన మహర్షి ఈ అంకురార్పణ విధానాన్ని చెప్పినాడు. బోధాయనోక్త ప్రకారేణ శోభన హేతుర్భూతం
అంకురారోపణాఖ్యం కర్మ కరిష్యే అని సంకల్పాన్ని చేసి అంకురార్పణ విధానంగా కూర్చోవాలి. ఇక్కడ పత్ని ఎడమవైపు కూర్చుని సంకల్పాన్ని ఆచరించాలి. స్వగ్రామాత్ ప్రాగ్బాహిర్భాగం మృత్తికార్థం వ్రజేత్తతః కుద్దాలేన ఖనిత్వాత్ర మృదం సంగృహ్య శోభనాం వల్మీకమృత్తికాం శుద్ధాం గోమయం సికతాం తథా సాధారణాని పాత్రాణి పంచవంశమయాని చ సౌమ్యాని వైకరీణాని శ్రుత్యుక్త్వా త్వచ్చుభాని చ చతుష్కోణేషు చత్వారి మధ్యే చైక వినిక్షిపేత్. 5 పాలికలు అంటే మట్టి చిప్పలు అని అంటాం. అవి మట్టివే కాకుండా స్వర్ణము కానీ రజతం కానీ తామ్రం కానీ ఏవైనా ఉండవచ్చు. శక్తి కొలదే ఆచరించమన్నారు పూజలకి. శక్తికి మించినటువంటి పూజను కానీ కార్యాన్ని కానీ మనం ఆచరించవద్దు. వేదోక్త విధానముగా ఆచరించాలి. ఉన్నంత శక్తిలో పూర్తి చేయాలి. ఆ విధముగా పంచపాలికలను తీసుకుని వాటికి సూత్రబంధనం చేయాలి. సూత్రబంధనానికి ముందుగా పంచపల్లవాలను తీసుకొని ఆ పాలికకు కింది భాగములో పెట్టి పైనకి 8 మూలలుగా వచ్చేట్టుగా సూత్రబంధనం శ్వేత సూత్రేణ వేష్టితం. శ్వేత సూత్రము అనగా తెల్లటి దారముతో బంధన చేయాలి. బంధన చేసిన దాంట్లో మృత్తికను వేయాలి. అవి ఏ విధంగా పెట్టాలి అంటే ఆ పాలికలను మధ్యే చతుర్ముఖం వింద్యాత్, మధ్యలో ఒక పాలికను పెట్టాలి. పూర్వే వజ్రినమేవచ, తూర్పునకు ఒక పాత్రను పెట్టాలి. దక్షిణే చ యమం వింద్యాత్, దక్షిణ భాగానికి ఒక పాత్రను పెట్టాలి. పశ్చిమే వరుణం తథా, పశ్చిమానికి ఒక పాత్ర. ఉత్తరే శశినం వింద్యాత్ పాలికాసు యథాక్రమాత్, ఉత్తరానికి ఒక పాలికను ఉంచి ఆ పాలికలన్నీ కూడా యథాక్రమంగా అర్చించాలి. ఏ విధంగానైతే మనం పెట్టినామో మధ్యలో తూర్పునకు దక్షిణమునకు పడమరకు, అదేవిధంగా ఉత్తరానికి ఏ విధంగానైతే పెట్టినామో అదేవిధంగా క్రమంగా అర్చించాలి అని చెప్పినారు. మనము ఊరిలోని ఉత్తర భాగానికి కానీ ప్రాగ్భాగానికి కానీ ఈశాన్య భాగానికి కానీ వెళ్ళి తెచ్చినటువంటి పుట్ట మట్టిని అక్కడ భూసూక్తముతో అభిమంత్రణ చెయ్యాలి. ఏ విధంగా భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదితే జ్ఞమన్నాదమన్నాధ్యాయాదధే ఆయంగౌ పృష్ణిరక్రమీదసనన్మాతరం పునః పితరంచ ప్రయం శుభః త్రిగుంశద్ధామ విరాజతి వాక్పతంగాయ శిశ్రియే ప్రత్యస్య వహద్యుభిః శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపిని సరసిజ ఇహా అని ఈ విధమైనటువంటి మంత్రాలతో భూమిని అభిమంత్రణ చేసి స్వయం వ్యక్తంగా కాకుండా ఇతరుల ద్వారా ఉపాసనగా చేసి ఉపదేశాన్ని తీసుకున్నటువంటి మంత్రము చేత ఆ పుట్టమట్టి పైన నీళ్లను ప్రోక్షణ చేసి దేవస్యత్వ అనేటువంటి మంత్రము చేత ఆ మృత్తికను చేతిలోకి తీసుకోవాలి. దేవస్యత్వేది మృదమభిమంత్రయ దేవస్యత్వా సవితుః ప్రసవేష్వినోర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. చేతులోకి తీసుకొని ఆ పాలికళ్ళల్లో పూర్తిగా ఈ మృత్తికను తెచ్చినటువంటి పుట్టమంటిని నింపివేయాలి. నింపివేసిన తరువాత యథాసంభవం 14 రకాల ఓషధులను వ్రీహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే ముసురాశ్చ మే ప్రియంగవశ్చ మే నవశ్చ మే శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే. అనేకమైనటువంటి ఓషధులను యథాసంభవం 9 కంటే ఎక్కువ 14 కంటే ఎక్కువ ఓషధులను తీసుకొని తెచ్చినటువంటి ఆవు పాల చేత ఆ ఓషధులను పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి అందులో చంద్రుణ్ణి ఆవాహన చేయాలి. చంద్రుణ్ణి ఆవాహన ఎందుకు చేయాలి అంటే శ్వేతవర్ణముగా ఉన్నటువంటి పాలకు అధిదేవత చంద్రుడు సోముడు. సోముణ్ణి ఈ మంత్రము చేత ఆవాహన చేయాలి. ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే ఆప్యాయస్వమదింతమసోమ విశ్వాభిరూతిభిః భవానః సప్రథస్తమః అనే మంత్రము చేత సోమావాహన చంద్రావాహన చేసి
ఒక అనువాకం, వేదోక్తమైనటువంటి సంహితా భాగంలో ఉండేటువంటి అనువాకం చేత యా జాత ఓషధయ, ఎక్కడైతే పుట్టినాయో ఆ ఓషధులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక పాత్రలో వేసి పాలతో కడిగి వాటిపైన చేతులు పెట్టి అభిమంత్రణ చేయాలి. యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా మందామి బభ్రూణ మహగుం శతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముతవో రుహ. ఆ విధముగా యా జాత అనువాకంతో ఆ ఓషధులనన్నింటినీ కూడా అభిమంత్రణ చేయాలి. అభిమంత్రణ చేసినటువంటి ఆ ఓషధులను చక్కగా పిడికిట్లోకి తీసుకొని ఒక్కొక్క పాలికలో 2 మంత్రాల చేత ఆ పాలికలలో వేయాలి. వేసేటప్పుడు ఏ విధంగా చెప్పాలి అంటే మధ్యే బ్రహ్మ ప్రజాపతి అనేటువంటి 2 మంత్రములు, ఆ 2 దేవతలకు సంబంధించినటువంటి మంత్రములు. బ్రహ్మజజ్ఞానం ప్రజాపతేనత్వదేతాన్యన్యైతి మధ్యమ పాలికాయాం బీజాను వాపయేత్ అని అంటాం. బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమత సురుచో వేన ఆవహ సబుద్ధియా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నిమసతశ్చ వివహ ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వాజాతా నిపతితా బభూవ యత్కామాస్తేజుహుమస్తన్నో అస్తు భయగ్స్యామ పతయోరయీణాం అని మధ్యమ పాలికలో యద ఇంద్ర భయామహే స్వస్తిదా విషస్పతి అనేటువంటి మంత్రముల చేత, పూర్వపాలికలో యమాయ సోమై ఇమై యమాయేతి అనేటువంటి మంత్రముల చేత దక్షిణపు పాలికను, ఇమం ఏవరణ తత్వాయామి అనేటువంటి 2 మంత్రముల చేత పశ్చిమానికి ఉండేటువంటి పాలికలను, సోమోధేనం ఆప్యాయస్వ అనేటువంటి మంత్రముల చేత ఉత్తర పాలికలో బీజములనన్నింటినీ కూడా నాటవలెను అని మనకు చెప్పినారు. ఆ విధముగా చేసిన తర్వాత శుద్ధాభి సికతాభి ప్రచ్ఛాదయేద్. సికతం అంటే సైకతం, సైకతం అంటే ఇసుక. శుద్ధ స్థలములో ఉండేటువంటి ఇసుకను తీసుకొని వచ్చి ఏ పాలికలలో అయితే మనం ఈ ఓషధులను వేసినామో ఓషధులు వేసినటువంటి పాలికల పైన ఆ ఇసుకతో కప్పివేయాలి. కప్పివేసి దానిపైన తమలపాకులను వక్కలను ఉంచి ఆవాహన చెయ్యాలి. అది ఏ విధంగా ఉంటుంది ఆవాహన అంటే, మధ్యమ పాలికలో బ్రహ్మ, ప్రజాపతి, హిరణ్యగర్భుడు, చతుర్ముఖుడు అనేటువంటి 4 నామధేయాలతో మధ్యమ పాలిక. అదే విధముగా తూర్పునకు వజ్రినం, ఇంద్రం, శచీపతిం, శతక్రతుం అనేటువంటి 4 దేవతలు. దక్షిణమునకు యమం, వైవస్వతం, పితృపతిం, ధర్మరాజం అనేటువంటి మంత్రముల చేత దక్షిణ పాలికను, అదే విధముగా పడమరకు వరుణం, అపాంపతిం, ప్రచేతసం, పాశధరం అనేటువంటి నామముల చేత పడమర పాలికను, అదేవిధంగా ఉత్తరమునకు శశినం, నిశాకరం, ఇందుం, సోమం అనేటువంటి నామధేయముల చేత ఉత్తర పాలిక కూడా ఆవాహన చేసి ఇక్కడ పంచగవ్య మేళన చేయమని చెప్పినారు. పంచగవ్యము అంటే అర్థం ఏమిటి అంటే, ఆవు ద్వారా వచ్చేటువంటి 5 రకాల వస్తువులు. అవి ఏమేమిటివి అంటే ఆవు పంచకం, గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం. ఇవి 5 కూడా ఆవు ద్వారా వచ్చేటువంటివే. ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం. ఇవి 5 కూడా ఒక ప్రాంతంలో పెట్టుకోవాలి. ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ 5 ఒక దగ్గర వేసి సమ్మిళితం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు కూష్మాండ సూక్తం చెప్పాలి. మనం ఎన్ని రోజులు దీక్ష చేస్తున్నాము? తిస్రో రాత్రి దీక్షితో భవతి త్రిపదా గాయత్రి. 3 రోజుల దీక్ష అయితే 3 రోజులు అని. షడ్రాత్రి దీక్షితో భవతి 12 మాసా సంవత్సర సంవత్సరా దేవాత్మానం పునీతే. సంవత్సర కాలం దీక్ష చేస్తాము అంటే దానికి గాను సంకల్పాన్ని చెప్పి అక్కడ ప్రణవేనాలోడ్య యజ్ఞకాష్ఠేన నిర్మంత్రియ. యజ్ఞకాష్ఠము అంటే సమిధ. సమిధ చేత కవ్వము చే చిలకబడినట్టుగా ఆ పంచగవ్యాన్ని మొత్తం కూడా చిలికి వాళ్లకు ఈ పంచగవ్యాన్ని అంకురార్పణ పాలికలో ఒక భాగాన్ని వేసి ఒక భాగాన్ని చేసేటువంటి యజమానులకు, ఋత్విగ్గణానికి, ఉన్నటువంటి భక్తజనులకు, సద్భక్తులకు అందరికీ కూడా ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలి అంటే, యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనాత్ పంచగవ్యస్య
దహత్యగ్నిరివేంధనం. చేసినటువంటి పాపములు జిడ్డు పట్టుకున్నట్టుగా ఎముకలకు పట్టుకుంటాయి. అస్థి అంటే ఎముకలు. యత్వగస్థి గతం పాపం. మనం చేసినటువంటి పాపములన్నీ కూడా ఈ ఎముకలకు పట్టుకుంటాయి. దేహే తిష్టది మామకే. ఈ దేహములో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాయి. మరి అవి ఏ విధంగా వెళ్ళాలి? ప్రాశనం పంచగవ్యస్య. పంచగవ్యము ద్వారా మాత్రమే వెళ్ళిపోతాయి. అవి ఏ విధంగా? దహత్యగ్నిరివేంధనం. వరిగడ్డి ఏ విధంగానైతే మండుతుందో ఆ విధముగా పంచగవ్య ప్రాశన చేస్తే చేసినటువంటి పాపాల జిడ్డు మొత్తం కూడా అగ్నిలో వేసి బూడిదైనట్టుగా వెళ్ళిపోతాయి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిపినాయి. ఈ విధముగా పంచగవ్య ప్రాశన చేసి అక్కడ నమస్కారం చేస్తూ ఈ విధముగా ఈ మంత్రములను చెప్పాలి. హిరణ్యవర్ణాశుచయ పావకాయ సుజాతః కశ్యపోజా స్వింద్ర అగ్నియా గర్భం దధిరే విరూపాస్తాన ఆపశ్యగ్గుస్యో న భవంతు అనేటువంటి మంత్రముల చేత నమస్కారం చేసుకొని పుణ్యాహోదకం శుద్ధ జలాన్ని తీసుకొని వచ్చి పాలికలలో వేసి, పాలికలను వేదిక ఏ విధంగా ఉన్నామో గత ధారావాహికలో చెప్పాం. ఆ వేదికకు 4 మూలల 4 దిక్కుల 4 విధాలుగా ఆ పాలికలను ఉంచాలి. ఉంచి నమస్కారం చేస్తూ ఈ శ్లోకాలను చెప్పాలి. దిశాంపతీన్ నమస్యామి సర్వకామఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం. మధ్యలో ఉండేటువంటి పాలిక నమస్కారాన్ని ఈ విధంగా చెప్పాలి. నమోస్తు బ్రహ్మణే తుభ్యం నమస్తుభ్యం చతుర్ముఖ. మధ్యపాలికకు ప్రధాన దేవత చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ. ఆయనను ఉద్దేశించి అంకురార్పణకం కర్మ సఫలం కురు మే ప్రభో. ఓ బ్రహ్మదేవా, నీ యొక్క అనుజ్ఞ చేత, నీ ఆజ్ఞ చేత నీకు నమస్కరించి మేము చేస్తున్నటువంటి యజ్ఞయాగాది ప్రతిష్ఠా మహోత్సవాది సంస్కారాది కర్మలను ఉద్దేశించి అంకురార్పణలో భాగంగా ప్రథమంగా నీకు నమస్కరిస్తున్నాము. కాబట్టి చేసేటువంటి అంకురార్పణ కర్మను సఫలం చేయండి ప్రభో అని బ్రహ్మకు ప్రథమ నమస్కారాన్ని అర్చించాలి. ఆ తరువాత బ్రహ్మకు తూర్పు భాగములో ఉండేటువంటి పాలిక ఇంద్రుడు. ఆయనను వజ్రిన అనేటువంటి శబ్దముతో మనం అర్చించినాం. నమోస్తు వజ్రినే తుభ్యం నమస్తుభ్యం శచీపతే శోభనాని సురాధీశ ప్రవృద్ధిం కురు మే ప్రభో. ప్రాగ్దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుత ఇతి. తూర్పునకు ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు అంటే దేవతలకు రాజు, దేవేంద్రుడు అని చెబుతాం. ఆయనకు శచీదేవి భార్య. ఆ శచీ సంయుక్తముగా ఉండేటువంటి శచీ పురంధరాభ్యాం నమః అని తూర్పునకు ఉండేటువంటి పాలికకు నమస్కారాన్ని ఆచరించాలి. ఆ తరువాత భాస్కరాయ నమస్తుభ్యం ధర్మరాజాయ తే నమః శోభనాని మహారాజన్ ప్రవృద్ధిం కురు మే ప్రభో. దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్. దక్షిణ దిగ్భాగానికి ఉండేటువంటి ప్రధానమైన దేవత ఎవరు అంటే యమధర్మరాజు. ధర్మ మార్గములో నడిచేటువంటి వారికి ఆయన ధర్మ మార్గాన్ని సూచించేటువంటి మహారాజు. అధర్ములకు యమరాజు. కాబట్టి ధర్మరాజు దక్షిణ దిగ్భాగానికి ఉంటారు. ఆయన ఉత్తరముఖము చేసి కూర్చొని ఉంటారు. ఆయనకు నమస్కారం చెయ్యాలి. దక్షిణ భాగంలో ఉండేటువంటి పాలికలో అక్షతాది గంధపుష్పాక్షతలు సమర్పించి ఈ విధంగా నమస్కారాన్ని ఆచరించాలి. ఆ తర్వాత పడమర ముఖం, పశ్చిమానికి ఉండేటువంటి పాలిక తూర్పునకు ముఖం చేసి ఉంటుంది. ఆయన పేరు వరుణదేవుడు. వరుణాయ నమస్తుభ్యం ప్రతీచ్యాః పతయే నమః అపాంపతే శోభనాని ప్రవృద్ధిం కురు మే ప్రభో. ఆపో వై సర్వా దేవతాః. దేవతలందరూ కూడా నీళ్ళల్లోనే ఉంటారు. నీళ్లు లేకపోతే ఏవి కూడా లేవు. కానీ ఆపమాప బపస్సర్వాః అని మనకు ఆరణ్యక వాక్యం. కాబట్టి నీళ్లను ఖచ్చితంగా అర్చించాలి. నీళ్ళను అర్చించాలి అంటే ఆ ప్రతీచి దిగ్భాగంలో ఉండేటువంటి వర్ణదేవతకి అర్చన చెయ్యాలి. ప్రతీచి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్
వరుణుని యొక్క ప్రసాదము చేత జీవితంలో మనకు అన్నపానాదులకు దోషం అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో కూడా రాదు. అందుకని పశ్చిమ దిగ్భాగంలో ఉండేటువంటి వరుణుడికి నమస్కరించి ఆ పాలికలో వరుణుని ఆవాహన చేసినాం కాబట్టి వరుణ నమస్కారాన్ని ఆచరించాలి. ఆ తరువాత నమోస్తు శశినే తుభ్యం ఉదీత్యాః పతయే నమః శోభనానాం ప్రవృద్ధిం మే కురు సోమ నమో నమః. ఉత్తర దిగ్భాగానికి ఉండేటువంటి దేవత కుబేర దేవత. ఉత్తర దిగ్భాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుత ఇతి. ధనము, ధాన్యము, సంతతి వీటన్నింటికీ కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. దానికి గాను ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి కుబేరుడికి నమస్కారం చేసి మేము ఈ అంకురార్పణ చేసినాము తండ్రి, కాబట్టి మాకు తతస్సాంకురాః పాలికాః ఆయుష్యం ఆరోగ్యం అభివర్ధనం అశ్నుత ఇతి అని చెప్తున్నాం. అవన్నింటినీ కూడా మాకు కలిగించండి అని ఈ అంకురార్పణ పాలికలకు నమస్కారం చేయాలి. ఈ విధంగా అంకురార్పణ పాలికలో ఉండేటువంటి దేవతలకు నమస్కారం చేసుకొని ప్రాగాది ప్రాదక్షిణ్యేన 8 వైపుల అష్టదిక్పాలకులను ఆవాహన మళ్ళీ మనం చేయాలి. అందులో పూర్వ దిగ్భాగంలో ఇంద్రుడు, ఆగ్నేయ దిగ్భాగంలో అగ్ని, దక్షిణానికి యముడు, నిరుదుతి, పశ్చిమానికి వరుణుడు, వాయుదేవత వాయువ్యానికి ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశ్వరుడు. ఈ విధంగా ఆవాహన చేసి వాళ్ళందరికీ కూడా షోడశోపచార పూజలన్నింటినీ కూడా సల్పాలి. చేసిన తర్వాత దిశాంపతీన్ నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అని ఆ త్రిరాత్రాత్, ఆ పంచరాత్రాత్, ఆ సప్తరాత్రాత్ అంటూ బోధాయన మహర్షిని స్మృతిస్తూ చేస్తూ ఈ కార్యక్రమానికి మేము అంకురార్పణ చేసినాము అని సంకల్పాన్ని ఆచరించి తర్వాత ఉండేటువంటి జనులందరికీ కూడా భోజనాదులన్నీ కూడా అన్నదానము చేయాలి అని చెప్పినారు. అందుకే అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అని కిందటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఆ విధముగా భోజనాదులన్నీ కూడా బోధాయనోక్త ప్రకారముగా ఆచరించాలి. యస్య కస్య ప్రయోగ స్యాత్ అభావే స్వస్వసూత్రకే బోధాయనమతం కృత్వా స్వసూత్ర ఫలభాగ్ భవేతి. కాత్యాయనుడు, బోధాయనుడు, ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు అనేటువంటి 4 ఋషులు మనకు వైదిక కర్మను ఆచరించేటువంటి విధానాన్ని సూత్ర పరిభాషగా మనకు అర్పించినారు. వాటి ద్వారానే నేటికి మనము చేసుకునేటువంటి అనేకమైనటువంటి నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఈ విధముగా ఆచరింపచేస్తూ వైదిక యజ్ఞాలలో భాగస్వామ్యాన్ని పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ విధముగా అంకురార్పణ కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో కర్కరీ స్థాపన, కలశ స్థాపన, సర్వతోభక్త మండలారాధన, అదే విధముగా పర్యజ్ఞీకరణం అనేటువంటి విధానాల గురించి, విధుల గురించి తెలుసుకుంటూ 10 మందికి తెలియజేస్తూ మనం తెలుసుకుంటూ ఉందాం. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా వీక్షిస్తూ 10 మందికి ఉపయోగపడేలా వాళ్ళందరికీ కూడా వినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు సదా మీకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.